ప్రేమగల తండ్రి దైవ దేవాలయ స్తోత్రాలు. గడిచినటువంటి గత సంవత్సరం అంతా తండ్రి మీరెక్కల కింద కాపాడినైనా నూతన సంవత్సరంలో తండ్రి గ్రంథ మాసంలో మనం ప్రవేశింపజేసిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఈ రీతిగా తండ్రి ప్రభా నాయన ప్రభా పద్మాసౌర్య మందిరంలో ఈ రీతిగా నిలబడటం మీరు చూపిన కృపను బట్టి నీకు వందలు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ఇక్కడ నిలబడి ఉండగా మేము కాదు కానీ ప్రభా మీరే ఇక్కడ మాట్లాడమని మీ మాటలను ప్రభా నాకును మా అందరికీ నైనా మేము వినిపించమని తండ్రి మిమ్మల్ని తండ్రి ఆహ్వానిస్తున్నాం నాయన. ఇదిగో నీ వాక్లను మాకు వినిపించమని ప్రార్థిస్తూ ఈ స్థలం ముందు కేవలం మీరు మాత్రమే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థించి అడిగిపోతూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పద్మాసు హోరేబు ప్రార్థన మందిరం సంఘ కాపరి గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా కూడి వచ్చినటువంటి సంఘం అంతటికి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నా పేరు శేఖర్ అండి. మాది నేటివ్ ప్లేస్ నందికొట్కూరైతే బుధార్పేటనే పుట్టి పెరిగింది. అయితే దేవుడు పిలుపు మేరకు మరి సేవకు రావాల్సి వచ్చింది కనుక దేవుడి చిత్తమైతే మరొకసారి ఈ మధ్యలో నా సాక్ష్యం అందుకుంటాను. ఒక మాటను గురించి మీ ముందర ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. సంఘంలో అయితే ఏమి, సమాజంలో అయితే ఏమి, ఎక్కడైనాను ఏదో ఒక కొరత అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. అయితే చాలా కష్టమైనటువంటి కొరతలు ఉన్నాయి. అంటే మనుషులు తీర్చలేని కొన్ని కొరతలు ఉన్నాయి. ఒకవేళ డబ్బు అవసరమైతే ఎవరైనా అడిగితే సహాయం చేసేటువంటి కొరతలు ఉన్నాయి. కానీ ఒక ఆమెకి ఒక చాలా కొరత వచ్చింది. ఏం కొరత వచ్చిందంటే గర్భఫలము అనేటువంటి కొరత వచ్చింది. ఆ కొరతను ఎవరైనా పూడ్చగలరా? ఎవరైనా సహాయం చేయగలరా? ఆ గర్భఫలాన్ని మనుషులను ఎవరన్నా ఇవ్వగలరా? ఎవరు కూడా ఇవ్వలేరు. అయితే ఇట్లా రకరకాలైనటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు, లేదంటే కుటుంబంలో భర్త మారు మనసు కొరకు కావచ్చు, ఇట్లా రకరకాలుగా బాధపడుతున్నాం. కానీ విడుదల పొందడానికి మనం ఆ సమస్యల నుంచి దేవుని యొక్క ఆశీర్వాదంలోకి అడుగు పెట్టడానికి కారణము ఒకటి ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైనా సహాయం కావాలంటే ఒకవేళ ఇప్పుడు ఇందాక మాకు బ్యాటరీస్ కావాలా, అన్నీ ఉన్నాయి కానీ బ్యాటరీస్ లేవు కనుక పాస్టర్ సార్ గారు వెంటనే నా దగ్గర ఉన్నాయని చెప్పేసి తన ఇంటి దగ్గరికి పోయి తీసుకొచ్చినాం. అంటే సహాయం కావడానికి ఒక కారణమైనటువంటి వ్యక్తి పాస్టర్ గారు అని చెప్పొచ్చు. అంటే నా సహాయాన్ని పూడ్చడానికి, ఇక్కడ మాట్లాడడానికి, మైక్లో శబ్దం రావడానికి, ఒక బ్యాటరీస్ తీసుకురావడానికి ఉపయోగపడినటువంటి వ్యక్తి. అదేవిధంగా మనకున్నటువంటి సమస్యల్లో నుంచి విడుదల పొందాలి అనడానికి ఒక సహాయం అవసరం. ఎక్కడ ఉంటే మనం సహాయం పొందగలుగుతాం, ఏ విధంగా మనం సహాయం పొందగలుగుతాం? అయితే చాలా మంది అవసరతల కొరకు ఏం చేస్తారంటే, ఒకవేళ డబ్బే కొరత ఉందనుకో బంధువుల దగ్గరికి వెళ్ళడము, లేదంటే ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి వారికి దగ్గరికి వెళ్ళడము, ఈ విధంగా ఆలోచన చేసి వారి దగ్గరికి వెళ్తూ ఉంటారు. వెళ్ళడమే కాదు కానీ నేను చాలాసార్లు గమనించినాను, వాళ్ళు చాలా వరకు ఏడుస్తూ ఉంటారు. వాళ్ళ పరిస్థితిని బట్టి ఏడుస్తుంటారు. ఎందుకంటే మా పరిస్థితికి సహాయం చేయండి అని. కానీ నిజంగా మనలోన చాలా విలువైనది పెట్టినాడు దేవుడు. చాలా విలువైనవి తెలియదు, చాలా విలువైనది మనలోన కొన్ని ఉన్నాయి. అంటే దేవుణ్ణే కదిలించగలిగినటువంటి శక్తి మనిషికి ఉంది. కానీ మనిషి ఏం చేస్తాడంటే సహాయం కోసం ఎక్కడికి వెళ్తాడంటే మనుషులను ఆశ్రయిస్తాడు. అందుకనే కదా ప్రతి మనిషి కూడా
ఆల్మోస్ట్ గా అంటే దేవుడి మీద పరిపూర్ణంగా ఆధారపడేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడ వెతుకుతారు? వాళ్ళందరూ కూడా దేవుడి దగ్గర వెతకడం ఆరంభిస్తారు. కానీ పరిపూర్ణంగా ఇంకా వాళ్ళు లేకపోతే, దేవుని రుచి చూసి తెలుసుకుని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకున్నటువంటి జ్ఞానం బట్టి ఏం చేస్తారంటే ఇతర వాళ్ళ దగ్గరికి సహాయం అడగడానికి వారి దగ్గరికి వెళ్తారు. కానీ నిజంగా దేవుణ్ణి కదిలించగలిగినటువంటి శక్తి మీ అందరికి కూడా ఉంది. దేవుడు మీ ప్రార్థనను కూడా వినడానికైనా సమీపంగా ఉన్నాడు. అందుకనే 119 కీర్తనలో మనం గమనిస్తే, నిజముగా మొరపెట్టే వారికైనా సమీపముగా ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు. అయితే ఒక స్త్రీకి చాలా కొన్ని సంవత్సరాలుగా గర్భం లేక బాధపడతా ఉంది. అయితే ఆమె ఏం చేసిందంటే చాలా తెలివైంది, చాలా జ్ఞానం కలిగింది. ఏం చేసిందంటే ఆమె వచ్చి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తా ఉంది. ఎక్కడికి వచ్చిందమ్మా? దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తా ఉంది. ఎట్లా ప్రార్థన చేస్తా ఉందంటే ఆమె చెప్పాలంటే భారంగా ఆత్మలో మూలుగుతూ ఆమె ప్రార్థన చేస్తా ఉంది. అక్కడ ఉన్నటువంటి సేవకుడు ఈమె ఏమైనా మత్తురాలై తూగుతుందేమో అనుకున్నాడు. ఏమనుకున్నాడమ్మా? అయ్యా, నేను ఆత్మలో మూలుగుతూ ప్రార్థన చేస్తున్నాను. ఎందుకు ప్రార్థన చేస్తాం, కానీ మూలుగుతూ అనేటువంటి ప్రార్థన అంటే దేవునికి సమీపాన్ని ఎవరు పెట్టుకునే ఆ స్థలంలో కేవలము దేవుని మాత్రమే అక్కడ పెట్టుకుని ఆరాధిస్తోంది. దేవునికి చెప్తా ఉన్నా సమస్య, అయ్యా నాకు గర్భఫలం లేదు, నాకు దయచేయండి. అయితే అక్కడ ఆమె ఊరికే ప్రార్థన చేయాల, ఆమె చాలా కన్నీళ్లు విడిచింది, రోదనతో ప్రార్థన చేసింది, మూలుగులతో ప్రార్థన చేసింది. అంటే విడుదల పొందడానికి మనలో ఉన్నటువంటి బలమైనటువంటి ఆయుధాలు ఏంటివి అంటే మన లోపల ఉన్నటువంటి కన్నీళ్లు. మీకు అర్థం కావడానికి ఏంది బ్రదర్స్, మీరు కన్నీళ్లకు ఇంత విలువ ఉండదు అంటే అవును, ఎస్. మీకు ఉదాహరణ కొన్ని విషయాలు చెప్తాను. ఒక గోల్డ్ ఉందనుకోండి, ఒక బంగారు ఉందనుకోండి, బంగారుని తోపుడు బండి మీద వీధులేకి తీసుకుని వస్తారా? ఎందుకు? అమ్మొచ్చు కదా, ఇదంతా కూడా షాప్లోనే ఎందుకు పెడతా ఉన్నారు? కాదు, అది విలువైంది. కాబట్టి అది విలువైనటువంటి స్థలంలోనే ఉంచబడాలా. అది చాలా విలువైంది కనుక ఆ విలువైన దాని దగ్గరికి ఎవరు పోతారు? చాలా మంది పోతారు. అది విలువైన స్థలంలో మాత్రమే ఉండాలా. కనుక ఈమె ఏం చేసిందంటే తన శరీరంలో ఉన్నటువంటి కన్నీళ్లు ఎదుటి వ్యక్తుల దగ్గర బాధపడుతూ ఏడ్చక ఏం చేసిందంటే విలువైనటువంటి కన్నీళ్ళని విలువగలిగినటువంటి దేవుని సన్నిధిలో ఆమె విడిస్తా ఉంది. చాలా మంది ఏం చేస్తారంటే ప్రతి చిన్నది వస్తే మాట్లాడుతున్నాగానే ఏడ్చేస్తుంటారు అంతే. కానీ చాలా విలువైనవి కన్నీళ్లు. ఎందుకంటే నీ కన్నీళ్లు ఆయన ఎక్కడ దాచి ఉంచుతున్నాడంటే ఆయన గుడ్డిలో దాచి ఉంచేటువంటి వాడుగా ఉన్నాడు. నువ్వు కన్నీటి ప్రార్థన చాలా శక్తివంతమైంది. కన్నీటి ప్రార్థన త్వరగా దేవుణ్ణి కదిలించి నీకు విడుదల, సమాధానాన్ని, విజయాన్ని కలిగజేసేటువంటిదే కన్నీటి ప్రార్థన అనేటువంటిది చూస్తాం మనం. కనుక ఇలా ఏం చేస్తా ఉందంటే చూద్దాం, చూడండి. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం మనం గమనిస్తే అక్కడ ఒక మాటను చూద్దాం. హన్న తనకు ప్రియముగా ఉన్నందువలన ఆమెకు 2 పాలు ఇచ్చుచూ వచ్చాను. యెహోవా ఆమెకు సంధి లేకుండా చేశాను. అయితే ఇక్కడ ఏం చేశారంటే సంతానం చాలా లేటుగా అయింది. అంటే ఎందుకు ఈ సంతానము లేటుగా అయింది అనేటువంటి ఆలోచన చేస్తే దేవునికి ఒక ప్రణాళిక ఉంటది కదా, తన సంతానం పట్ల ఒక ప్రణాళిక ఉంటది. అయితే ఈ హన్న ప్రార్థన చేసింది ఏం చేసిందంటే, ప్రభువా నాకు ఇన్ని సంవత్సరాలుగా గర్భఫలం లేదు కాబట్టి
నాకు మొట్టమొదటిగా కుమారుని నీకు అనుగ్రహిస్తే ఏం చేస్తారు? మొట్టమొదటిగా ఎవరికి ఇవ్వాలి మనము? సమయాన్ని ఎవరికి అలా లేస్తేనే మనము దేవునికి ఇవ్వాలా. మన దగ్గర ఏదైనా మొదటిగా వస్తే మనం ఎవరికి ఇవ్వాలా? దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఇవ్వాలా కదా. అది ఏదేమైనా మనకి ఇచ్చినటువంటి సమయం కావచ్చు, మనకి ఇచ్చినటువంటిది ఏదైనా కావచ్చు, దేవుని సన్నిధికి మొట్టమొదటగా మనము ఇవ్వాలి. అయితే ఈమె మొట్టమొదటిగా ప్రభువా నాకు కుమారుని నువ్వు అనుగ్రహిస్తే నేను ఏం చెప్పిందేమా? నీ సన్నిధికి తీసుకొని వచ్చిస్తాను. అయితే దేవుడు అద్భుతకరంగా ఈ యొక్క మొదటి అధ్యాయం అంతా కూడా మీరు గమనిస్తే ఖచ్చితంగా ఆమె ప్రార్థనను విన్నట్టుగా మనం చూస్తాం. చూద్దాం, చూడండి 6వ వచనము. యెహోవా ఆమెకు సందు లేకుండా చేసి ఉన్న హేతుని బట్టి ఆమె వైద్యకు పెన్నిన ఆమెను విసిగించుటకై ఆమె కోపం పుట్టించుచూ వచ్చాను. ఎల్కానా ఆమెకు ఏదైనా రేటుగా చేసుకున్నాం. అన్న యెహోవా మందిరమునకు పోనప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించాను గనుక ఆమె భోజనము చేయక ఏచుచూ వచ్చాను. ఆమె పెండిని అయిన ఎల్కానా అన్న నీవెందుకు ఏచుచున్నావు? నీ భోజనం మాట ఎలా? నీకు మనో విచారణ ఎందుకు కలిగను? ఇవన్నీ మనం గమనిస్తే అయితే చాలా మంది గర్భఫలం లేకుంటే ఏ విధంగా అవమానిస్తారంటే నిజంగా అది చాలా అవమానకరంగా ఉంటుంది. స్త్రీలకు కుటుంబానికి అంటే భార్య భర్తకి అలంకరణ ఎవరంటే వారి పిల్లలే. పిల్లలు లేకుంటే అలంకారంగా ఉండదు. ఎంతో అవమానం పొందినటువంటి ఆమె ఏం చేసిందంటే చాలా గాయపరిచేటువంటి వారు. అయితే ఆ ఏడుస్తూ ఏం చేసిందంటే ఆమె ఖచ్చితంగా దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసినప్పుడు 10వ వచనం చూస్తాం మనం. బహు దుఃఖక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూసి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన మగ పిల్లలను దయచేసినలా వారి తల మీదకి సౌరపు కత్తి ఎన్నడూ రానియక వాడు బ్రతుకు దినమండి నేను వారిని యెహోవాకు అప్పగించునని మొక్కుబడి చేసుకొని ఆమె యెహోవా సన్నిధి ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టి ఇదంతా చూస్తే ఆమె ఒక మొక్కుబడి చేస్తున్నట్టుగా చూస్తాం. ఏమని చేస్తుందంటే ప్రభువా నాకు ఇచ్చినావనుకో ఖచ్చితంగా నేనేం చేస్తాను ఖచ్చితంగా నీకు ఇస్తాను. చాలా మంది క్రైస్తవులుగా చెప్పబడుతున్నటువంటి కొంతమందిని బయట మనం గమనిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే నిజంగా లేనప్పుడు కన్నీటిని విడుస్తారు. సేవకుడి దగ్గరకు వచ్చి సంఘాల దగ్గరకు వచ్చి మంచిదే, ఎందుకంటే సేవకుడు ఉండింది మీ కొరకే ప్రార్థన చేయడానికి. కనుక మొక్కుబడి చేసుకునేటువంటి కార్యక్రమాన్ని చూస్తే అయితే మాట ఇచ్చి కొంతమంది తప్పేటువంటి వారు చాలా మంది ఉన్నారు. అయితే ఈమె భక్తి కలిగినటువంటి స్త్రీ కాబట్టి ఏం చేసిందంటే నిజంగా ఈమె ప్రార్థన చేసింది, కన్నీరు వేసింది, రోదన చేసింది. అయితే దేవుడు ఖచ్చితంగా నాకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించినట్టుగా మనము చూస్తాం. ఇచ్చాడా లేదా కుమారుణ్ణి? ఖచ్చితంగా ఆమెకు హన్నాకి ఎవరిని ఇచ్చినాడు? సమూయేలు అనేటువంటి ప్రవక్తను దేవుడు ఇచ్చాడు. అయితే ఇచ్చిన తర్వాత ఆమె మొక్కుబడి తీర్చుకుందా లేదా? ఆమె మొక్కుకుంది కదా దేవునికి.
మొక్కుకున్నాక మర్చిపోయిందా సంఘాన్ని? సేవకుని మర్చిపోయిందా? అయితే అలా రోజులుగా ప్రార్థన చేస్తున్నప్పుడు సేవకుడు వచ్చే ఏటలోపు నువ్వు అనుకున్నట్టుగానే దేవుడు నీకు దయచేయను కాక అన్నప్పుడు వెంటనే అక్కడ సేవకుని మనం జ్ఞాపకం చేసుకోవాలా. రెండోది నీ ప్రార్థనను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఎక్కడ ఉండాలా? సమస్య వస్తే దేవుని సన్నిధికి రావాలా. నీ విలువైనటువంటి సమయాన్ని, నీ విలువైనటువంటి కన్నీళ్ళని, విలువైనటువంటి దేవుని యొద్ద నువ్వు ఎప్పుడైతే విడుస్తావో అప్పుడు నీ మొరకు ఖచ్చితంగా జవాబు వస్తుంది. అయితే ఇక్కడ మొక్కుబడి చేసింది కానీ మరి నెరవేర్చిందా లేదా అని ఆలోచిస్తే ఒకసారి చూద్దాం. చూడండి, మనం 19వ వచనము, మొదటి సమూయేలు గ్రంథము 19వ వచనము. తర్వాత వారు ఉదయమందు వేగం లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోనికి తమ ఇంటికి వచ్చింది. అంతటి వెనకాల తన భార్యకు హన్నాను కూడాను యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకునేను గనుక హన్నా గర్భము ధరించి దినము నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొనిన వీనిని అడిగితునని అనుకొని వానికి అని సమూయేలని పేరు పెట్టాను. అయితే ఇక్కడ 27వ వచనంలో మనం గమనిస్తే దేవుడు గర్భం ఇచ్చినట్టుగా మనం చూస్తాం కదా. ఆమె మొక్కుబడి చేస్తున్నట్టుగా మనము మొదటి అధ్యాయంలో మనం గమనిస్తాం. అయితే 19వ వచనంలోకి వచ్చిన లోపల ఏమి ఆమె మొక్కుకున్నటువంటి వాటిని దేవుడు దయచేసినట్టుగా చూస్తాం. అయితే అడిగింది దేవుడు ఇచ్చినాడు, తన మాట నిలబెట్టుకుందా లేదా అనే విషయాన్ని కూడా మనము చూద్దాం. 27వ వచనం, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిలో వాడు యెహోవాకు ప్రతిష్ఠుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కను. ఇక్కడ ఏలి అనేటువంటి దైవజనుడు దేవుడు తీసుకుని వచ్చింది. పైన మనం చదివితే అధ్యాయం అంతా కూడా. అయితే మొక్కుకున్న తర్వాత దేవుడు గర్భము తెరిచినట్టుగా చూస్తాం. గర్భము తెరిచిన తర్వాత మళ్ళా ఎక్కడికి తీసుకొచ్చిందామె? దేవుడి మందిరానికి తీసుకొచ్చి అర్పించింది. అంటే ఈ గర్భము తెరవబడడానికి మూల కారణం ఏమైంది? ఈ గర్భం తెరవబడడానికి కారణం ఎవరు? ఎవరు కారణం? హన్నానే. ఎందుకంటే తను కన్నీటి ప్రార్థన చేసింది, రోదన ప్రార్థన చేసింది. చాలా మంది మనం ప్రార్థన చేస్తుంటాం కానీ ఊరికే ఒక 2 నిమిషాల ప్రార్థన, ఊరికే దేవుని అప్పుడు ఎవరన్నా ఏమన్నా నీకు ఏమన్నా పిల్లలు లేరు 2 సంవత్సరాలు మీ దేవుడు ఏం దేవుడు అన్నప్పుడు వెంటనే ఆనే కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. కానీ నీ శరీరంలో ఉన్నటువంటి విలువైనటువంటి కన్నీళ్లు నువ్వు ఎక్కడ తీసుకొని ప్రార్థన చేయాలా? దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగి ఉండాలా. దేవుని సన్నిధి అంటే ఇక్కడికి దేవుని మందిరానికి రావచ్చు, లేదా నీకు సపరేట్ గా ఒక ఇంట్లో ప్రతిదినం కూడా ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ముందుకి కొనసాగించేటువంటి జీవితం కూడా కావచ్చు. కనుక ఇక్కడ నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే నీ కన్నీళ్లు చాలా విలువైంది, నీ ప్రార్థన చాలా విలువైంది. కానీ నా ప్రార్థన ఏం వింటాలే దేవుడు, నేను చేస్తే ఏం వింటాలే దేవుడు. కాదు, అందరి ప్రార్థన వైపు ఆయన చెవులు వంగి ఉన్నాయి అనేటువంటి మాటని మనము చూస్తాం. ఇక్కడ హన్నా కన్నీరు వ్యర్థమైందా? హన్నా ప్రార్థన వ్యర్థమైందా? కాలేదు. విజయాన్ని చూసింది. విజయాన్ని చూడడానికి కారణం ఎవరు? దేవుని సన్నిధి. రెండోది దైవ సేవకుడు పలికినటువంటి మాట, నీకు దేవుడు దయచేయను గాక అనేటువంటి మాటని మనం చూస్తాం. కనుక ఇక్కడ ఇంకొక వ్యక్తిని గురించి మనం చూస్తాం. మనకందరూ కూడా తెలిసినటువంటి వ్యక్తే హిజ్కియా రాజు గురించి మనం చూస్తాం యెషయా గ్రంథంలో కదా, మనకంతా కూడా తెలుసు. అయితే ఈ హిజ్కియా రాజుగా ఉండి కూడా
యేషయా ప్రవక్త వచ్చి దేవుడు హిజ్కియా రాజు దగ్గరికి వెళ్ళమన్నప్పుడు వెళ్ళిన వెంటనే ఆయన ఒక మాట చెప్పమన్నాడు ఆయనకి. హిజ్కియా రాజుకి ఒక రోగం ఉండేది. ఏ రోగం అది? మరణకరమైనటువంటి రోగం అతనికి కలగగా. అయితే ఈ యేషయా ప్రవక్త 38వ అధ్యాయంలో మనం గమనిస్తే, యేషయా గ్రంథం 38వ అధ్యాయం, అయితే అక్కడ ఈ యొక్క యేషయా ప్రవక్త హిజ్కియా రాజు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పే మాట ఏంటంటే, అయ్యా నీ ఇంటిని నీవు ఏం చెప్పాడండి? చక్కగా పెట్టుకోమన్నాడు. అంతే. ఏం పెట్టుకోవాలా? అసలు ఇల్లు ఏంటి? ఇంటిని చక్కబెట్టుకో అనేటువంటి మాటని చెప్పినప్పుడు హిజ్కియా రాజు తన ఇంటిని చక్కబెట్టుకోకుండా ప్రార్థన ఎందుకు చేశాడు? ప్రవక్త చెప్పినటువంటి మాట ఏంది? నీ ఇంటిని చక్కబెట్టుకో అన్నాడు. కానీ మనం గమనిస్తే ఆ ఇల్లు ఎవరు? హిజ్కియానే, మనమే ఆ ఇల్లు. ఎందుకంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము, మీరు దేవుని ఆలయం ఉన్నారని మీరు ఎరగరా, దేవుని ఆత్మ మీలో నివసిస్తుందని మీరు ఎరగరా అనేటువంటి మాటను చూస్తాం. అయితే కీర్తనల గ్రంథంలో మనం గమనిస్తే అపాయం మీద రాదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. గుడారము అనగా కుటుంబము. ఈ గుడారానికి తెగులు వస్తుందా, జ్వరం వస్తుందా? ఈ గొడవలకి రావు. కానీ అంటే గుడారము అనగా నీ గుడారమునికి ఏ తెగులు సమీపించదనగా, అయితే ఆ గుడారము మనమే. కనుక ఇక్కడ నీ ఇల్లు చక్కబెట్టుకోనేటువంటి మాటను యేషయా ప్రవక్త వచ్చి చెప్పి వెళ్ళిపోయినప్పుడు నిజంగా ఒక రాజుగా ఉన్నటువంటి హిజ్కియా అనుకుంటే ఏమైనా చేయగలడు. కానీ రాజుగా ఉన్నటువంటి హిజ్కియా ఎటువంటి వాడంటే దైవ భక్తి కలిగినటువంటి వ్యక్తి ఆయన. కనుక వెంటనే ఏదైనా కొంచెం వార్త చెడుగా మనకు వినబడింది అనుకో, సేవకులు హెచ్చరించినారనుకో, ఒక దర్శనం బట్టో ప్రేరణ బట్టి జాగ్రత్తగా ఉండాలి మనకు, ఆ సేవకుని నెక్స్ట్ గా పిలుస్తారు. అయిపోయాక కథం, నువ్వు రావద్దు సార్ మా ఇంటికి, నువ్వు వస్తే. కానీ దేవుని హెచ్చరింపు తీసుకోవాలా మనం. ఎందుకంటే సేవకుల ద్వారా దేవుడు హెచ్చరించి దాన్ని సరి చేయడానికి అపాయం కలుగుతుందంటే, ఆ వ్యక్తి అపాయం కలుగుతుంది అని చెప్పినప్పుడు ఏం చేయాలంటే, సేవకుడు చెప్పినప్పుడు ఎక్కడికి వెళ్ళాలా? దేవుని సన్నిధికి వెళ్ళి దేవా అపాయం రాకుండా తప్పించు అని ప్రార్థన చేసేటువంటి అనుభవము కలిగి ఉండాలా. ఇక్కడ రాజుగా ఉన్నటువంటి హిజ్కియా రాజు అయినటువంటి ఈయన యేషయా ప్రవక్త వచ్చి చెప్పిన వెంటనే ఏం చేసినాడంటే, వెంటనే యేషయా ప్రవక్త గురించి ఎక్కడ అంటే దురుసుగా మాట్లాడినట్టుగా కానీ, లేదంటే ఈ వ్యక్తిని పిలిచవద్దు అన్నట్టుగా కానీ ఏం లేదు. కానీ ఆయన లోబడి మోకరించినాడు. ఎక్కడ మోకరించినాడు తెలుసా? ఆయన రాజ్యము రాజు, ఆయన ఎక్కడైనా మోకరించవచ్చు. ఒక గోడకి మోకరించినాడు ఆయన. ఒక గోడకు మోకరించి ఆయన చెప్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, ప్రభువా నీ దృష్టికి నేను యథార్థ హృదయుడనై సత్యముతోను నీ సన్నిధిని నేను ఎట్లా నడుచుకుంటున్నా, నా దృష్టికి నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లా జరిగిస్తున్నావు, ఎట్లా జ్ఞాపకం చేసుకోవాలంట? నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ప్రార్థన చేసినప్పుడు నిజంగా మనం గమనిస్తే వెంటనే యేషయా ప్రవక్త చెప్పి వెళ్ళిన వెంటనే ఇంకా రాజ్యపు గుమ్మపు ఇంకా బయటికి వెళ్ళక ముందుకే అతను కన్నీరు విడిచినట్టుగా చూస్తాం. ఊరికే ప్రార్థన చేయాలైనా కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన విఫలమైందా? ఆ ప్రార్థన దేవుడు వినలేడా అంటే ఖచ్చితంగా ఆయన వినేటువంటి దేవుణ్ణి మనం ఆరాధించేది. కనుక హిజ్కియా ప్రార్థన విని మళ్ళా వెంటనే దేవుడు ఎవరిని పంపించినాడు? యేషయా ప్రవక్తను పంపించినాడు. ఎక్కడికి? హిజ్కియా రాజు దగ్గరికి పంపించినట్టుగా చూస్తాం మనం. చూద్దాం, చూడండి. హిజ్కియా రాజు దగ్గరికి పంపించినట్టుగా మనం చూస్తాం. యేషయా గ్రంథము ఎక్కడ కన్నీరు విడిచి అంటే 38 రెండవ వచనంలో మనం చూస్తే ఆయన కన్నీరు విడిచినట్టుగా చూస్తాం. యేషయా గ్రంథము 38 3వ వచనం, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లు జరిగించుతున్నా కృపతో జ్ఞాపకం చేసుకొని
హిజ్కియా కన్నీరు విడిచుచు యెహోవాను ప్రార్థించాను అనేటువంటి మాట చూసాం. ఎట్లా ప్రార్థన చేశాడమ్మా? విడిచడం అనేటువంటిది ఎట్లా తెలుసా? అది వెళ్తూనే ఉంటుంది ఆపకుండా కదా. ఒక కన్నీరు వస్తే వెంటనే పైన అయిపోతాయి. కానీ ఆయన కన్నీరు విడిచుచు అనేటువంటి మాటను చూస్తాం. అంటే ఆయనకు ఆ సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన దగ్గర మంత్రులు ఉన్నారు, రాజ్యంలో తన దగ్గర ఎంతో మంది ఉన్నారు, రాజులు ఉన్నారు, అనేకులు ఉన్నారు. కానీ ఈ సమస్యకి పరిష్కారాన్ని తొలగించేటువంటి వాళ్ళు ఎవరంటే దేవుడు మాత్రమే అని ఆయన ఎరిగి ఉన్నాడు. వెంటనే ఆయన కన్నీరు చూసి ఏం చేసినాడు? దేవుడు 15 సంవత్సరాల ఆయుష్ పొడిగించినట్టుగా మనము అక్కడ చూస్తాం. యెషయా గ్రంథంలో 38వ అధ్యాయంలో అతను ప్రార్థన చేసిన వెంటనే చూద్దాం, చూడండి 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ను నీకు ఇచ్చేదను. మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్ను ఈ పట్టణమును అశ్వారు రాజు చేతిలో పడకుండా విడిపించడం. చాలా చూడండి, ఇక్కడ దేవుడు నీ కన్నీటిని చూసేటువంటి దేవుడుగా ఉన్నాడు. నీ శత్రువు నీ మీదకి ఎవరు వస్తారో వారి మీద నుంచి నేను విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నటువంటి దేవుడుగా ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఆర్థికంగా ఉండి ఉండవచ్చు, లేదంటే కుటుంబంలో అనేకమైనటువంటి శ్రమల చేత నువ్వు బాధపడుతుండొచ్చు. ఒకవేళ నీ కుటుంబం వారే నీకు శత్రువులుగా ఉండవచ్చు. కానీ ఆయన నిన్ను విడిపించడానికి సమీపముగా ఉన్నటువంటి దేవుడు. అయితే నువ్వు చేయాల్సినటువంటి ప్రార్థన ఏంటంటే, ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన దగ్గర నువ్వు కన్నీరు విడిచేటువంటి అనుభవంలోకి ఎప్పుడైతే వస్తావో, అంటే ఏదో జస్ట్ ఒక నిమిషం ప్రభు నాకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి 1-2 గంటల సేపు బయట మాటలు పెట్టడం కాదు, కానీ దేవుని సన్నిధిలో ఆయనకి ఇవ్వవలసినటువంటి సమయాన్ని నువ్వు గడపగలిగితే, ఇక్కడ ఆయుష్ పొడిగించడానికి కారణం ఏంటంటే యథార్థగా ఎలా బతికితున్నావు చూద్దాం. మళ్ళీ ఒకసారి చదవం మాట. 9వ అధ్యాయం 3వ వచనం. యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతోను నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుతున్నో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం ఎట్లా జరిగించుతున్నో, కృపతో జ్ఞాపకం ఎంత జీవించినా నీతితో జీవించినట్టుగా వస్తాయి, యథార్థతో జీవించిన. అయితే నువ్వు నీ యథార్థమైన భక్తి, నీ నీతితో కూడుకున్నటువంటి భక్తి నిన్నేం చేస్తుందంటే దేవుడు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదం లేక నిన్ను నడిపిస్తుంది. కనుక భక్తి లేకుండా, యథార్థత లేకుండా లోకమంతా లోకానుసారంగా జీవించొచ్చి వెంటనే ఒక 2 నిమిషాలు ప్రార్థన చేస్తే నెరవేర్చబడుతుందా? నెరవేర్చబడుతుందా? నెరవేర్చబడదు. ఒక ఆమె వచ్చింది, సార్ చాలా సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తున్నాను సార్, కానీ ఎందుకు సార్ నా ప్రార్థన దేవుడు వింటలేడు అంటే, అవునమ్మా, ఆయన వినే దేవుడే కానీ వినని దేవుడైతే కాదే నాకు తెలిసి అని పక్కన వేరే వాళ్ళు ఉండి వాళ్ళ స్నేహితులే, సార్ డీలకి ఇస్తారు సార్, ఇంకొక వ్యాపారం మొదలుపెట్టింది సార్, ఒక రోజుకి 10,000 సంపాదిస్తారు ఆయన, ఒక అట్లా పంపిస్తారు సార్ వాళ్ళని అంతే అవతలకి 10,000 రూపాయలు, 5,000 వాళ్ళకి, 5,000 వీళ్ళకి సార్. నీతి లేకుండా, పరిశుద్ధత లేకుండా మళ్ళీ పరిచర్య చేసేటువంటి అనుభవం మళ్ళా సేవకుడు వస్తే వెంటనే సార్ మనం చూసమంటావా, కసం కోసమంటావా, ఇలాంటి పరిచర్య అంటే ఎందుకు కొన్ని సంవత్సరాలుగా నువ్వు ప్రార్థన చేస్తే ఎందుకు రాకుంటే ప్రార్థన లోపమై ఉండాలా, లేదంటే దేవునికి అవిధేయత నన్ను ఉండాలా, దేవునికి నీ హృదయం దూరంగా ఉంటూ లోకానికి సమీపంగా ఉంటూ దేవుని సన్నిధిలో నిలబడితే దేవుడు వినగలడా? ఆ మాటల్ని అన్ని వింటా ఉన్నాడు కానీ ప్రార్థన జవాబు మనకు వస్తుందా?
అనేటువంటిది మనం ఒకసారి ఆలోచించుకొని, ఇక్కడ 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించడానికి, రెండోది అశ్షూరు చేతుల నుంచి, రాజు చేతుల నుంచి విడిపించడానికి అతడి కన్నీటి యొక్క ప్రార్థన విధేయతగా దైవ సేవకుడు చెప్పినప్పుడు వెంటనే యెషయా ప్రవక్త ఎక్కడ కూడా ఒక మాట మాట్లాడకుండా ఆయన నేరుగా వెంటనే తక్షణమే గోడ దగ్గరికి వెళ్ళి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసినందుకు ఆయనకేమొచ్చిందమ్మా? ప్రార్థన చేస్తే కన్నీరు విడిస్తే ఏమొచ్చింది? 15 సంవత్సరాలు ఆయుష్ వచ్చింది. ఒకవేళ కన్నీటిని విడకుండా, ప్రార్థన చేయకుండా, దేవుని సంఘం నిలబడకుండా, దేవుని సహాయం కోరకుండా ఈ సేవకులు చెప్తా ఉంటారు, పోతాడారు, బతుకుతాం, మనకేముంది, రాజ్యంలో అన్నీ ఉండేవి, ఏం కావాలంటే అవి వస్తాయి. తొందరగా చచ్చిపోతామరే, నీ కోరికలు ఏమో తీర్చుకొని రావరా, తొందర రాస్తామని చెప్తారు అందరు. అంటే ఏమన్నా పాపంలో వాడుగా ఎక్కడన్నా జీవించు, మందన రావు, ఎక్కడన్నా తిరుగు, తొందరగా చచ్చిపోతావు కాబట్టి నువ్వేం చేయాలా? అది లోకం చెప్పే మాట. కానీ రాజు అయినప్పటికీ ఒక దేశానికి ఈయన నిజంగా మోకరించి ప్రార్థన చేసేటువంటి అనుభవం. ఈరోజు చాలా మందికి వ్యక్తిగతమైన ప్రార్థనలో మోకరించే అనుభవం ఉండదు, అనుదినము దేవునితో సహవాసం చేసే అనుభవం ఉండదు, కన్నీరు విడుచుచు దేవుని సన్నిధిలో గోచాడేటువంటి అనుభవం ఉండదు. ఎలా విడుదల పొందుతాం మనం? ఎలా మనం దీవించబడతాం? ఎలా దేవుని దగ్గర నుంచి మనం సహాయం పొందుతాం? మోకరించే అనుభవం ఉండదు, దేవుని సమయంతో అంటుకట్టుకునేటువంటి అనుభవం ఉండదు. కేవలము ఎప్పుడైనా పాస్టర్ గారు ఏమనుకుంటారో అని చర్చకు వస్తాం అంతే. మళ్ళీ పిలుస్తున్న అబ్బాయి మంచి ఊగా పిలుస్తూ ఉంటాడు, కొద్ది మూగులు ఇంటి కాడికి వచ్చి పోతే అయిపోయి పని చెప్పి వచ్చి కూర్చుంటావు. కానీ ఏం సార్ ఇన్ని సార్లు మీరు చర్చకు రావచ్చు, మాకు ఏం జరుగుతుంది అంటే ప్రార్థన జీవితం ఉండదు, కన్నీటి అనుభవం ఉండదు, సంఘ సహవాసం ఉండదు. యథార్థమైనటువంటి భక్తి నీకు ధైర్యం పుట్టించాలనే మాట ఉంటుంది బైబిల్లో. కనుక మనం యథార్థంగా దేవుని సన్నిధిలో మనం అడగగలిగితే ఖచ్చితంగా దేవుడు సహాయాన్ని చేయగలడు. అయితే ఇంకొక చిన్న విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు లాజరు చనిపోయినప్పుడు మార్త వర్తమానం పంపిస్తారు. ఎవరికి వర్తమానం పంపిస్తుంది? ఒక మనిషిని పెట్టి యేసుక్రీస్తు దగ్గరికి వర్తమానం పంపిస్తారు. అయ్యా, నీ సహోదరుడు రోగి అయినాడు, ఇది పరిస్థితి. సరే, నేను వస్తాను. వెంటనే ఈయన వచ్చే లోపల అద్భుతం జరుగుతుంది అక్కడ. ఏం పాస్టర్ గారు దాన్ని అద్భుతం అంటారు మీరు అనవచ్చు. ఎస్ అండి, చాలా అద్భుతమైన కార్యం. ఎందుకంటే యేసుక్రీస్తు వచ్చేలోపు లాజరు ఎక్కడ ఉంటాడు? సింహాసనం మీద ఉంటాడా? ఇంట్లో ఏమైనా విందు చేసి యేసుక్రీస్తు కోసం ఎదురు చూస్తూ ఉంటాడా? కాదు. ఎన్ని రోజులు ఏంది? 4 దినములు సమాధులు అతన్ని ఉంచినారు. ఎందుకు ఉంచినారు? చనిపోయినందుకు ఉంచినారు. అప్పుడు వచ్చినాడు ఆయన. వెంటనే మార్త అనే మాట ఏంటంటే, అయ్యా నువ్వు వచ్చి ఉండింటే, ఏమనిందన్నా? నువ్వు వచ్చి ఉండింటే సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా అని. నిజంగా ఆమె గమనించలేని పరిస్థితి ఏంటంటే, ఆయన నీతో పాటు ఉన్నాడనే సత్యం తెలుసుకోలేకుండానేమా. నువ్వు వచ్చి ఉండింటే అంటే ఈ ఉద్దేశం ఏంది? అప్పుడు చావకముందు 4 రోజుల కిందట వచ్చి ఉంటే అనేటువంటి భావన ఏమది. కానీ యేసు ప్రభు ఎప్పుడొచ్చినా కూడా ఆయనకు తెలుసు ఎక్కడ ఏం చేయాలని. ఒక మాట మాత్రం సెలవిస్తే అన్ని మాయమడమైతే రోగం గీగం లేకుండా లాజరు సులభలో ఈయననే ఎదుర్కోవడానికి వస్తాడు మాట బదులు. కానీ అక్కడ ఎందుకు లేట్ చేశాడు యేసు ప్రభు? పరిచర్య ఉంది, మాట ఇస్తే అయిపోయింది ఒక మాట. కానీ అక్కడ ఒక అద్భుతం జరగాల, అనేకమైనటువంటి నేత్రములు తెరబడాల, అనేకులు రక్షణ పొందాలా ఆ కార్యం ద్వారా. అయితే యేసుక్రీస్తు రానే వచ్చినాడు. కానీ యేసుక్రీస్తు కూడా ఏం చేసినాడంటే, ఆయన యేసుప్రభు ఏం చేసినాడంటే
లాజరు కొరకు నిజంగా అక్కడ నాకు చాలా ఆశ్చర్యపరిచేదంటే ఆయన మాట మాత్రం సెలవిస్తే ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగాయి. కానీ లాజరు కొరకు యేసు ప్రభు ఏం చేశాడంటే చూద్దాం చూడండి. మనం యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం. యేసు కన్నీళ్లు విడిచెను, కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించను చూడని చెప్పుకున్నది. ఎందుకు చాలమ్మా, యేసుక్రీస్తు ఇక్కడ కన్నీళ్లు విడిచినట్టుగా ఈ అర్థం అంతా మీరు గమనించండి, చదవండి. తర్వాత యేసుక్రీస్తు లాజరు కొరకు కన్నీరు విడిచాడు. తర్వాత మళ్ళా ఆయన మూలుగులతో చూద్దాం 38వ వచనము. యేసు మరలా తనతో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చాను. అది ఒక గృహము, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా ఇతడు చనిపోయి 4 దినములైనది కనుక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మినలా దేవుని మహిమను చూద్దువని నేను నీతో చెప్పలేదని ఆమెతో. నేను చాలు ఇక్కడ ఏంటంటే సమాధి తీస్తుంటే యేసు ప్రభు వచ్చేయమంటదంటే, అయ్యా ఎందుకులేయ్యా ఇక్కడ దానికి మేళాలు ఎందుకు, మన భాషలో చెప్పాలంటే అయిపోయింది, ఏమైతుంది వాసన కొడుతుంది. అదే చెప్తా ఉన్నా, అయ్యా ఎందుకు వాసన కొడుతుంది, ఎందుకులేయ్యా అని. అయితే ఇంకా ఆయన నీతో పాటు ఉన్నాడు, మాత యేసు నాతో పాటు ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించలేకపోతా ఉంది. అంటే గ్రహించలే, యేసు ప్రభు ఇప్పుడు నాతో పాటు ఉన్నాడు, ఎన్ని అనేకమైన అద్భుత కార్యాలు చేస్తాడు, ప్రభు నా సహోదరిని లేపగలడు అనేటువంటి సత్యాన్ని గమనించలేకపోతున్నాడు. అంటే ఇంకా కొంత కొరత ఉంది, ఆత్మీయత లోపం, ఇంకా విశ్వాసంలో కొంత లోపం ఉంది. అందుకనే ఇక్కడ నీవు నమ్మినలా దేవుని మహిమను చూద్దువని ఆయన నీతో చెప్పలేదా అనను. అయితే 43వ వచనం మనం గమనిద్దాం. ఆయన అలాగూ చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చెను. అతడు ముఖమునకు రుమాలు కట్టిండెను. అంతటి యేసు, మీరు అతని కట్లు విప్పుకొని పోనని వార్త చెప్పాను. కాబట్టి మరి యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. కానీ వారిలో కొందరు పరిచయుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గురించి వారితో చెప్పినటువంటి మాటను మనం చూస్తాం. అయితే నిజంగా అనేకులు అక్కడ విభ్రాంతి పొందినట్టుగా చూస్తాం, అనేకులు ఆశ్చర్యపడినట్టుగా చూస్తాం. ఎందుకంటే నిజంగా లేనివి ఉన్నట్టుగాను ఉన్నవి లేనట్టుగాను చేయగల శక్తి గల దేవుడు ఆయన, లోకరక్షకుడు ఆయన. ఆయనకు మరణం మీద అధికారం కలదు, ఆయన సర్వాధికారం కూడా ఆయనకు కలదు అనేటువంటి మాటను చూస్తాం. అయితే యోహాను సువార్త 12వ అధ్యాయము 1వ వచనంలో చూద్దాం. అంటే ఇప్పుడు లాజరుని సమాధిలో చూస్తాం, లేచినాడు. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరును ఆమె బెతనీయులకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసి మార్త ఉపకారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమునకు కూర్చున్న వారిలో ఒకరు. చూడండి, సమాధిలో ఉంచబడినటువంటి లాజరు వాళ్ళ సిస్టర్ అంటా ఉంది, అయ్యా ఇతను 4 దినములైంది కంపు కొడతా ఉన్నాడు అనేది.
అటువంటి లాజరును లేపి ఎక్కడ కూర్చోబెట్టినాడు దేవుడు? తన బంతిలో తనతో పాటు విందు చేస్తున్నాడు. అయితే నిజంగా ఇట్లా కన్నీటికి ఎంత శక్తి ఉందంటే, అసలు దేన్నైనా జయించగలిగినటువంటి శక్తి కన్నీటికి ఉంది కదా. అన్న కన్నీరు విడవడం ద్వారా ఏం జరిగింది? గర్భఫలం కొరకు దేవుని సన్నిధిలో కన్నీరు విడిచినప్పుడు నిజంగా విజయాన్ని చూసింది. అన్ననే కన్నీరు విడిచింది కనుక సమస్యలు ఉన్నటువంటి మనము కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు కన్నీరు విడిచవలసినటువంటి బాధ్యత, దేవుని సన్నిధిలో గడపవలసినటువంటి బాధ్యత, దేవునితో పెనుగులాడేటువంటి బాధ్యత మన మీద మనకు ఎంతగానో ఉంది. మనం విజయం పొందాలంటే ఏం చేయాలంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం గడపాలి. హిజ్కియా కన్నీళ్లు విడిచినాడు. తర్వాత తనకు 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగింది. యేసు కన్నీరు విడిచినప్పుడు ఏం జరిగిందంటే 4 దినములు సమాధిలో ఉంచబడినటువంటి ఆయన లేచి బయటికి వచ్చినట్టుగా మనం చూస్తాం. అంటే కన్నీటికి ఎంత శక్తి ఉంది. ఆ కన్నీరు నీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యల కోసం నువ్వు విడుస్తా ఉన్నావా లేదా? సింపుల్గా చెప్తాను ఒక విషయాన్ని. ఒక తండ్రి ఉన్నాడు, తల్లి లేదు. మా బాగా వినాలి. ఒక తండ్రి ఉన్నాడు, తల్లి చనిపోయింది. చిన్నగా ఉన్నప్పటి నుంచి చాలా తనే జడలు వేసేవాడు, తనే చూసేవాడు. ఒక స్థాయి వరకు, యవన దశ వరకు కూడా ఆయన పెంచడం జరిగింది. తన బాధ్యతను తన బిడ్డను తండ్రి చేశాడు. అయితే పెళ్లి చేసేటువంటి ఒక గడియ వచ్చింది. ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఆ సమయంలో ఆయన తన బిడ్డను కూర్చోబెట్టుకొని ఇంకా చిన్నపిల్లలాగే ఆమెకి జడలు వేయడం, ఏం కావాలో తెచ్చియడము. అయితే పెళ్లి చేయాలి కదా, వయసు వచ్చింది అని చెప్పేసి, అమ్మ నేను ఉన్నా కాబట్టి ఇవన్నీ నీకు చేస్తా ఉన్నా, రేపు పెళ్ళి అయిపోతే నువ్వు ఒకరింటికి వెళ్తావమ్మా. ఒకవేళ ఏదైనా నీకు సమస్య వస్తే ఏం చేస్తావమ్మా అని అడిగినాడంట వాళ్ళ డాడీ. అప్పుడు ఫోన్లు లేవు కాబట్టి ఆమె అన్న మాట ఏంటంటే, డాడీ ఏదైనా సమస్య వస్తే నేను నీకే చెప్తా డాడీ అన్నాడు అనిందంట. అంటే నువ్వు వేరే వాళ్ళ ఇంట్లో ఉంటావు కదమ్మా, ఏ ఊర్లో ఉంటావో తెలియదు, ఎక్కడ ఉంటావో కూడా తెలియదు, ఎక్కడ ఉంటావో కూడా తెలియదు. అయితే నీకు లెటర్ రాస్తా అని చెప్పిందంట. ఏం రాస్తుందంట? ఒకవేళ ఆ లెటరు అందకపోతే, ఒకవేళ నేనే లేకపోతే ఎట్లా మానంట. అప్పుడు క్వశ్చన్ మార్క్ వచ్చిందంట. ఏం చేయాల? నేనే వస్తా డాడీ నీ దగ్గరికి అనిందంట. నేనే లేకుంటే ఎట్లా మానంట వాళ్ళ డాడీ. అప్పుడు ఆన్సర్ చెప్పలేకపోయినా అని వాళ్ళ ఫాదర్, అమ్మ నేను నీకు ఏ రీతిగా అయితే తండ్రిని ఉన్నానో, లోకంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి జీవం కలిగినటువంటి దేవుడు తండ్రి ఉన్నాడమ్మా. నీకు ఏదైనా సమస్య వస్తే, ఏదైనా బాధ వస్తే, వేదన కలిగితే నువ్వేం చేయంటే, అమ్మా ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినమ్మా అని చెప్పాడంట తన తండ్రి తన బిడ్డకి. ఇది జరిగినటువంటి విషయం. చెప్పండి డాడీ అని చాలా శ్రద్ధగా వినిందంట. ఒక పెన్ను, ఒక బుక్ వేసుకున్నాడు. చెప్పండి డాడీ అని తన డైరీలో వాళ్ళ డాడీ చెప్పే మాటలను మైండ్లో రాసుకోవడమే కాదు కానీ బుక్లో కూడా రాసుకుందాము. చెప్పండి డాడీ అంటే, ఏం లేదమ్మా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే చక్కగా ఒక్కదాని రూమ్లోకి వెళ్ళమ్మా, నువ్వు తలుపేసుకొని గడబెట్టుకో, ఒక సాప్ వేసుకొని ప్రార్థన చేయమ్మా నాన్న. మనందరికీ తండ్రి ఉన్నాం, పరలోకపు తండ్రి ఆయన, జీవం కలిగినటువంటి దేవుడు ఆయనే, సర్వసృష్టికరైనటువంటి యెహోవా దేవుడు యేసుక్రీస్తు. చెప్పినప్పుడు పెళ్ళి అయిపోయింది. ఒక బ్యాంకులో పనిచేసేటువంటి ఒక వ్యక్తి వివాహం జరిగింది, అద్భుతంగా జరిగింది. మంచి వ్యక్తిని చేశాడు, మంచి కుటుంబమే, ఏ సమస్యలు లేకుండా యథావిధిగా తన జీవితం సాగుతూ ఉంది. అయితే ఒకనొక సమయంలో ఎక్కడైనా కూడా డ్యూటీ అయిపోతే ఆయన 6:30 కల్లా ఇంట్లో ఉంటాడు ఖచ్చితంగా. అప్పుడు ఫోన్లు లేవు, మినిమం 6:30 అయింది రాలేదు, 7 అయింది
రాలేదు. 8 అయింది, రాలేదు. ఏమో ప్రార్థన చేస్తూనే ఉంది. ఎట్లా చేస్తుంది తెలుసా? రోదనతో ప్రార్థన చేస్తున్నా. ఇక ప్రార్థన చేస్తుందంట. వాళ్ళ ఆయన వచ్చినాడు. ఎప్పుడు మిడ్ నైట్ వచ్చినాడు. 10:30కో, మిడ్ నైట్ కాదు 10 గంటలకు ఆ సమయంలో. ఎట్లా వచ్చినాడంటే ఆయన మొత్తం బుడగలతో వచ్చినాడు. ఆయన వచ్చి వెంటనే తలుపు కొడుతున్నాడు. ఆయన వాళ్ళ భార్య ప్రార్థన చేస్తా ఉంది. తలుపు తెచ్చింటే మొత్తం బుడదగానంట. ఏంటండి ఈ టైంలో 11, 12 అవుతా ఉంది, ఈ టైంలో మీరు వచ్చినారు, ఏది బుడద, ఏది విషయం అంటే, నేను చనిపోదామని నిర్ణయించుకొని మా బ్యాంకులో ఒక సంఘటన జరిగింది. ఒక అకౌంట్ దాదాపు ఒక 3 లక్షలు ఉన్నాయి. ఆ అకౌంట్లో 3 సంవత్సరాల నుంచి ఆ అకౌంట్ వాడటం లేదు. ఆ అకౌంట్ వాడకుంటే బ్యాంకులో ఉన్నటువంటి వాళ్ళందరూ సార్ వాళ్ళు దాన్ని తీసేసుకొని నేనే తీసుకున్నాను అనేటువంటి నింద వేసినారు. ఇది జరుగుతూ ఉంది 2-3 రోజుల నుంచి. రోజు నుంచి రేపు పోలీసు వాళ్ళు వస్తారు. ఆ ఫారంకి వెళ్ళిపోయిందంట ఒక ఆమె. 2 సంవత్సరాల అకౌంట్ వాలేదు. 2 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత నా అకౌంట్లో డబ్బులు లేవని చెప్పేసి కేసు వేసింది. పోలీసు వాళ్ళు వచ్చినారు. ఆ డబ్బులు ఎవరు తీసుకున్నారు అనే దానికి ఈయన కొత్తగా వచ్చినాడు బ్యాంకులోకి. ఈయన మీద కేసు వేసినారు మిగతా వాళ్ళందరూ కూడా. అయితే రేపు పొద్దున నన్ను పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకొని పోతారు, ఈ అవమానం భరించలేనని చెప్పేసి ఆయన ఒక కొండ దగ్గరికి వెళ్ళాడంట. ఒక ప్రాంతానికి వెళ్ళి మడుగుందంట. ఆ మడుగులో వెళ్ళి నేను వెంటనే దూకినాను చచ్చిపోదామని. సగం లోతులోకి వెళ్ళిన ఒక చెయ్యి వచ్చింది పెద్దది. ఒక స్వరం వినబడతా ఉంది. చెయ్యి వచ్చి పైన నిలబెడుతుంది. ఆ చెయ్యి పట్టుకొని పైకి వెళ్తున్నప్పుడు నేను ఆ మాటలు వింటా ఉన్నా. నువ్వు ఇంటికి వెళ్ళి నీ భార్య ఏం చేస్తుందో నీకు తెలుస్తుంది అంట ఆ స్వరం. వెంటనే ఆ చెయ్యి గడ్డకు వచ్చి నిలబెట్టినప్పుడు ఆ మడుగులతో పాటు ఇటునే నేను ఇంటికి వచ్చినాను, ఏం చేస్తున్నావు నువ్వు లోపల అంటే ప్రార్థన చేస్తున్నాను. కనుక ఆమె ప్రార్థన చాలా విలువైంది. ఆమె ప్రార్థనకు దేవుడు జవాబును అనుగ్రహించేటువంటి దేవుడు. ప్రార్థన వ్యర్థం కాదు. ఎందుకంటే నిజంగా మనం ప్రార్థన చేయాలి. ఎంతవరకు దేవుడు ఇచ్చేదాకా చేయాలి కదా. ప్రార్థనకు మించినటువంటిది ఏది కూడా లేదు. దేవుని సన్నిధిని కలిగించేటువంటిదే ప్రార్థన. కనుక చిన్న విషయాన్ని మేము ముందర పడతాము. నిన్న జరిగినటువంటి విషయం చిన్న ప్రార్థన చేసినాం. దేవుని గారు, ప్రభా నాకు అవసరం అనుకుంటే నాకు ఒక సెల్ ఇవ్వండి. ఒక సెల్లు కాదు వేరేది ఉందాం అనుకున్నాను. ఒక 6,000 పెట్టి టీవీ. ఎందుకంటే నా పరిసర దురాత్మ శక్తుల మధ్య దయాలు పట్టిన వాళ్ళు, చాలా రోగాలు పట్టిన వాళ్ళు, కొంతమంది హీలింగ్ పరిసర అయినది. మా ఇంటి దగ్గర చాలా మంది వస్తూ ఉంటారు. నేను వేరే వేరే ప్రాంతాలు తిరుగుతూ ఉంటాను. కనుక మా తెలిసిన వ్యక్తి ఒక బ్రదర్తో చెప్పిన ఇది కొందామంటే సరే అన్నాడు. సరే దేవుడు ఇచ్చినప్పుడు కొందాం. ప్రభా నువ్వు ఎప్పుడైతే ఇస్తావో నాకు ఇది కావాలా, స్టోరేజ్ ఉండాలని చెప్పిన. నిన్న ఒక పర్సన్ వచ్చినాడు. ఒక పర్సన్ వచ్చి వెంటనే ఈ సెల్ ఇచ్చిపోయినాడు కొత్తది, మొత్తం బాక్స్తో పాటు. ఇది ఎంత దీని ఖరీదు అంటే 46,000 రూపాయలు దీని ఖరీదు. ఎందుకు బ్రదర్ అంటే, లేదండి నాకు అనిపించింది ఇవ్వాలని, నాకు అనిపించింది నీకు ఇవ్వాలని, అందుకే ఇదిగో ఇది నేను తీసుకొచ్చుకున్నాను. నేను అనుకునేదంతా స్టోరేజ్ కూడా దీన్ని ఎక్కించుకోవచ్చు. అంటే ఇది దీని ఖరీదు 46,000 రూపాయలు. ఒక వ్యక్తి మనకు తెచ్చి ఇస్తున్నాడంటే సేవకుడిగా గుర్తించి అంత ఖరీదైనటువంటిది తన కష్టంతో కూడుకున్నటువంటి తెచ్చి ఇస్తున్నాడంటే ఎక్కడ మనం మొరపెట్టాలి? దేవుని సన్నిధిలో మనం మొరపెట్టాలి. నేను ఇదే బుధవారపేటలో ఉన్నప్పుడు 2004లో ఒక చిన్న విషయాన్ని చెప్తాను. మా ఇంట్లో ఏం లేవు, తినడానికి. గడబెట్టుకున్నా ప్రార్థన, అన్నదిన ప్రార్థన ఉంటుంది. అన్నదిన ప్రార్థన అయిపోయింది. వాటర్ పెట్టుకున్నా గ్లాస్ తెచ్చుకొని, ప్రార్థన అయిపోయిన తర్వాత సగ్గుములు వేసుకొని కూర్చొని, నాకు భోజనం పెట్టుకురావా నేను తినాలా ఇప్పుడు అని కూర్చున్నా. ఆకాశ పక్షులు చూడాలి, అవి వింటూ పోయావు, ఆయనను మీ దేవుడైన యెహోవాను పోషించడం లేదా? దానికంటే మీరు శ్రేష్ఠులు కారా అన్న.
నేను వెళ్ళాలనుకుంటే ఆ సమయానికి నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, డబ్బులు ఇచ్చే వాళ్ళు ఉన్నారు, చుట్టంతా కూడా బంధువులు ఉన్నారు. కానీ నేను నమ్మింది జీవం కలిగినటువంటి దేవుణ్ణి కనుక నాకు ఆకలి వేస్తే నాకు కావాల్సింటే నేను ఎవరిని అడగాల? ఇంటి పక్కన ఇంటి ఎదురుగా కాదు అడగాల్సింది, తన స్వరూపంలో నిర్మించినటువంటి ఆయన నేను అడగాల. ప్రార్థన చేస్తే ఒక 15 నిమిషాలకు డోర్ కొట్టింది ఒక అమ్మాయి. కొట్టింటే అమ్మాయి ఫేస్ కనబడడం ఇలా పొగలు వేస్తాను, ఈమెకేమే స్లేటు కను పలక ఉంటుంది కదమ్మా, ఆ పలక మీద ఒక ప్లేట్ పెట్టింది. ఆ ప్లేట్ మీద వేడిగా వాళ్ళ అమ్మ అన్నం చేసి ఇంకా మగ్గించలేదు, ఇంత అన్నం పెట్టి పంపించింది. అన్నము, మటన్ కర్రీ, మటన్ గోంగూర, 4 చపాతీ పెట్టి ఆ వేడి పలకలేక పాప స్లేట్ మీద ప్లేట్ పెట్టుకొని మా అమ్మాయి చెప్పింది తినాలంటారు. తినండి అన్న, మా అమ్మాయి వాళ్ళు తినాలి. ఒకవేళ నేను గడ తీసి వేడి వెతకాల్సింది ఎక్కడ? వెతికే చోట వెతకాల మనం దేవుని సన్నిధిలో. మీకు ఇంకొక చిన్న సాక్ష్యం చెప్పి ముగించేస్తాం. హైదరాబాద్ సికింద్రాబాద్లోకి వెళ్ళిపోయినా, పని కోసమని వెళ్ళినా. ఎప్పుడు ఇది దాదాపుగా 20 సంవత్సరాల కిందట. అప్పుడే ప్రభువుని నమ్ముకున్నాను నేను. నన్ను వేరే వాళ్ళు, నాకు ఎవరో వాళ్ళు తెలియదు, నెల రోజులు నన్ను పోషించినారు వాళ్ళు. నాకు బాధ వేసి నేనే వర్క్ చేయడం నేర్చుకున్నా వాళ్ళ దగ్గర. వాళ్ళ వరకు తెగ్గల కొడుతుంటే మనం తినడం ఎందుకు, మన సాక్ష్యం అని ఒక రోజు అనిపించింది. టీ తాగాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళే దొరకపోతారు, వాళ్ళదే చూస్తారు, తక్కువ లేకుండా. ప్రభావ నా దగ్గర ఒక 100 రూపాయలు కూడా లేదు కానీ ప్రభావ, కనీసం వాళ్ళకి టీ తాగని ఏది ప్రభావ అనుకున్నా. మధ్యాహ్నం రోడ్డు మీద ఒక బ్రిడ్జి మీద, టెంకాయల రోడ్డు మీద అమ్మేటువంటి బండి మీద కూర్చున్నా అలా షాప్ పక్కన. ఒక పిచ్చోడు వచ్చినాడు నా దగ్గరికి. పిచ్చోడు వచ్చి మూతి మీద కొట్టినాడు. ఏందప్ప మీటి మీద కొట్టిపోయినాడు, ఇది పేపర్ అని చెప్పి చూస్తే కింద 100 రూపాయలు నోటు. అరే బాబు నీదిరా 100 రూపాయల నోటు అని చెప్తాను వానికి. నాది కాదు నీదే అన్నాడు వాడు. అతను దాదాపుగా ఈ నుంచి అక్కడ మెట్లు ఉన్నాయమ్మా, ఆ మెట్లు ఉన్నాయి ఇక్కడ, ఆ మెట్ల వరకు ఆ గుడి దగ్గరకు వరకు ఉరికిట. నీదిరా బాబు, నాకెందుకురా నీ ఉన్న పనది కొడుతున్నాడు, మళ్ళా తీసుకురా బాబు వాడు. నాది కాదు నీదే పోంటాడు. ఏం ప్రభా పిచ్చోడి వాన్ బట్టలే సరిగా లేవు, 100 రూపాయలు అంటే నువ్వు అడిగినావు కదా 100 రూపాయలు కావాలి, పంపించినట్టు తీసుకోవచ్చు. ఇట్లా నా దగ్గరికి ఇటువంటివి చిన్నవి చాలా పెద్ద సాక్ష్యాలు కూడా ఉన్నాయి. అంటే దేవుని సన్నిధిలో నువ్వు నిలబడి వెతుకుతే చిన్న విషయాన్ని చెప్పి ముగించేస్తాను. నేను రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకు పరిచయం చేస్తుంటాను. వాళ్ళకు భోజనాలు పెడతాను, నెలకు 2 నెలలకు 100 మెంబర్స్ కంపల్సరీ పెడతాను. అది నా ఆశ. ఎప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర కరెంటు బిల్లు కట్టే షాపు పడుతుంది. ఆడ ఒక వ్యక్తి బట్టలు లేకుండా కూర్చేవాడు, ఇట్లా అనుకుంటూ ఉండేవాడు. వాళ్ళ కొరకు మేము ఇచ్చి ఏం చేస్తా అంటే, నా వ్యక్తిగతమైన ప్రాంతంలో ప్రభావ ఎంతో మందికి చెప్పుకుంటేనే వినలేదా ప్రభావ, మాకు స్థిమితం లేదు, వీళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి రక్షణ ఇవ్వదు ప్రభావ, వీళ్ళని రక్షించు ప్రభావ అని ప్రార్థన చేసేదాన్ని. ప్రార్థన చేసినప్పుడు ఒక 3-4 నెలలు కనబడలేరు కొంతమంది, ఒక 4 కనబడలేరు. రెగ్యులర్గా ఇస్తాం కాబట్టి గుర్తుపడతాం. ఏది ప్రభావ వీళ్ళు చచ్చిపోయినారా, ఎవరన్నా ఎక్కపోయినారా, ఏంటి పరిస్థితి అనేది 4 నెలలు ఇచ్చినప్పుడు వాళ్ళు కనబడలేరు. కానీ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడ పుల్లారెడ్డి బ్యాక్ సైడ్ అనాథ ఆశ్రమం ఉంది ఒకటి. ఆశ్రమంలోకి వేరే బ్రదర్ తొలకపోయినాడు, ఆయన అబ్రాహం పాస్టర్. ఆయన ఫోటోలు చూపిస్తున్నాడు. ఆ రోడ్డు మీద ఉన్న వాళ్ళందరినీ ఎత్తుకొచ్చి బాగు చేసి రక్షణ సువార్త చెప్పి వాళ్ళు ప్రభువులోకి నడిపిస్తాడు. ఆయన పాత ఫోటోలు చూపిస్తున్నాడు. ఈ మనిషి ఆడుకున్నాడు అన్న అంటే ఈ మనిషి పాత వాళ్ళు ఏదన్నాడు. షాక్ అయిపోయినా. యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, సొంత రక్షకుడిని అంగీకరించినాడు, తెలుగు కాదు ఇతన్ని, ఆయన తెలుగులో పాట మాట్లాడి ఇతను అన్నాడు. షాక్ అయిపోయినా. అంటే మనం చేసే ప్రార్థన కంటికి కనబడకపోవచ్చు, వినబడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడు ఆలకించి అది ఖచ్చితంగా వాటిని తీసుకొస్తాడు. ఇంకొక విషయం ఏంటంటే, పిల్లలు లేక దాదాపు 2010లో ఒకరు చూస్తే మీకు పిల్లలు లేరు కదా అన్నాను. అవునండి అన్నారు. ఏది చేద్దామమ్మా రాండి అని తన భర్తను రామంటే రామన్నారు. వాళ్ళు విగ్రహారాలు చేసేవాళ్ళు. వెళ్ళిపోయినారు. ఏం అవసరం లేదు మాకు అన్నారు. వాళ్ళ కోసం
వాళ్ళు ప్రార్థన చేయమని చెప్పలేదు. ప్రభువా వాళ్ళకి పిల్లలు లేకుండా పర్వాలే, వాళ్ళకు రక్షణ వస్త్రం కావాలా. నువ్వేం చేస్తావో తెలియదు. 4 సంవత్సరాలు ప్రార్థన చేసిన. ఒకరోజు ఆర్ఎస్ రోడ్లో వెళ్తా ఉన్నా, బాధ వేస్తూ ఉంది. బాధ కలిగి ఏదో మనసులో వెళ్తా ఉంటే ఒక మైక్ శబ్దం మీ నోడి శుక్రవారం పాస్టింగ్ ప్రేర్ చేస్తుంది అక్కడ సాపూర్ స్కూల్ చర్చిలో. అందులోకి వెళ్ళిపోయినా, లాస్ట్లో కూర్చున్నా, అంతా నిండిపోయింది. కూర్చున్న వెంటనే 2 వ్యక్తులు వచ్చినారు. ఎవరమ్మా వీళ్ళు అని చెప్పి చూస్తే వాళ్ళ కేసులు కనబడతారు. చక్కగా పోతున్నారు వీళ్ళ కూర్చుంటే. తిరిగే లోపల ముందు ఎవరి కోసమైతే 4 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నానో ఆ భార్య భర్తలు వాళ్ళే. నా బాధ అంతా నివారణ అయిపోయింది. ఎందుకంటే నేను ఎందుకు ఈ విషయాలని చెప్తా ఉన్నా అంటే, మనము ప్రతి మనిషి చేసే ప్రార్థన దేవుడు వింటాడు, విజయాన్ని ఇస్తాడు, విడుదల కలగజేస్తాడు. అయితే ప్రార్థన ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు కాదు. దేవుని స్తుతించాలా, దేవుని తర్వాత మనము వాక్యం చదవాలా. చదువు రాకపోయినా పర్లేదు, ప్రార్థన దేవుని సభ పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. కనుక మన కన్నీళ్ళ గురించి ఒక మాట చెప్పి ఒక వాక్యం చదివి ముగించుకున్నాం. చూడండి, మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం 56వ అధ్యాయము 8వ వచనం. మన కన్నీళ్లు వ్యర్థం అవుతుందా? మన కన్నీళ్లు ఎక్కడ ఉంటాయి? దేవుడి సన్నిధిలో కారుస్తే. అదే వీధిలో కారుస్తే ఎక్కడ ఉంటాయి? మనుషుల దగ్గర కారుస్తే ఎక్కడ ఉంటాయి మనకు తెలియదు, కానీ అవి అక్కడే ఉండి ఆరిపోతాయి. కానీ దేవుడి సన్నిధిలో కారుస్తే ఆయన ఏం చేస్తాడు? నీ కన్నీళ్ళని, నీ మొరని విని ఆయన ఏం చేస్తాడు? చూడండి, నా సంచారము నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుద్ధిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. ఎక్కడున్నాయమ్మ కన్నీళ్ళు? ఆయన బుద్ధిలో నువ్వు కాచే కన్నీళ్ళు, ఇసుకే కన్నీళ్ళు ఎక్కడున్నాయో తెలుసా? ఇసుకే విడుదల పొందడానికి ఆయన కన్నీళ్ళు ఎక్కడికైనా తెలుసా? ఆయన దగ్గరికి వెళ్ళే ఆ కన్నీళ్ళు, ఆయన దాచిపెట్టిన ఆ కన్నీళ్ళు, ఇసుకే కన్నీళ్లను, అన్నా కన్నీళ్లను, యేసుక్రీస్తు కన్నీళ్లను. అదే మనం పోయి అక్కడ ఇక్కడ వేసినాం అనుకో, మన కన్నీళ్ళు ఆరిపోతే వెంటనే గాలి పడితే ఏమైతే అండి కదా. కీర్తన గ్రంథం 126వ కీర్తన 5వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోషగణంతో, చాలమ్మా సంతోషంతో పండగ వస్తాడు. ఒక రైతు కన్నీళ్లు విడిస్తే ప్రభువుని దీవించని ఇప్పుడు ఇక్కడ చేతులు ఇతరాలు పట్టుకుంటే అతన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి నీ సమస్య కోసం కన్నీళ్లు విడిస్తే, నీవు దుఃఖమైనటువంటి కన్నీళ్లు విడిస్తే, సమస్య కొరకు కన్నీళ్లు విడిస్తే, విడుదలైనటువంటి సంతోషమైనటువంటి పంటను ఖచ్చితంగా నువ్వు నీ జీవితంలో కోస్తావు. ఖచ్చితంగా అది ఎంత మాత్రం కూడా వ్యర్థం కాదనేటువంటి విషయాన్ని చూస్తాం. అయితే మనకు గమనిస్తే విజయం ఎక్కడి నుంచి వస్తుంది? విజయానికి మూలం ఏంటి అంటే ప్రార్థనే. యేసుక్రీస్తు చెప్పేటువంటి మాట ఒక లైన్ ఉంది, ఆ లైన్ చదివి ముగించేసుకున్నాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 8వ వచనం. కొంతమంది ప్రార్థన చేస్తారు యేసు ప్రభు శిష్యులు. మార్కు సువార్త 9వ అధ్యాయం 8వ వచనం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు ఎందుకు ఆ దయ్యము వెళ్ళగొట్టలేకపోతుందని ఏకాంతంగా అడిగింది. వాళ్ళు ప్రార్థన చేసినారు శిష్యులు. ఎందుకంటే యేసుక్రీస్తు ఎంపడి తిరుగుతున్నారు కదా, మేము ఆయన ఎంపడి తిరిగితే మేము ఏం చేసినా పోతే అనుకుంటారు. కాదు, అది పోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే మేము పాతరికి సంఘానికి కసువు పట్టినాం, బండలు తుడిచినాం, మాకు ఏమన్నా అన్నీ పోతుంటాయి. కాదు, అది కాదు. దానికి బహుమానం వస్తుంది, కొన్ని పోవు. కనుక మన జీవితంలో మన కుటుంబంలో ఏలేటివి కొన్ని పోవాలి అంటే మనం ఏం చేయాలంటే, తిరుగుతే కాదు, పని చేస్తే మంచిదే, దేవుడు దీవిస్తాడు. నువ్వు సేవకు సపోర్ట్ చేస్తే దేవుడు దీవిస్తాడు. సేవకులతో కలిసి పంచాలకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కానీ కొన్నిటిని కుటుంబంలో ఏలేటువంటివి విడుదల పొందాలంటే ఏం చేయాలంటే, మనం ప్రార్థన చేస్తే పోవాలంటే ఏముండాలంటే మన జీవితంలో ప్రార్థన అనుభవం. ప్రతిదినం ప్రార్థన గదిని కట్టుకోవాలి. మనం ఫస్ట్ మనం ఏమేమో కడతా ఉంటాం. ఆ ఇల్లు కడదామా, ఈ ఇల్లు కడదామా, ఈ పెళ్లి కడదామా,
పెళ్లి చేద్దామా, ఇంకోటి మంచిదే, అవన్నీ చేయాల్సినవే. అవన్నీ చేయాలంటే నువ్వు ఏం కట్టాలా? ఫస్ట్ నీ జీవితంలో ప్రార్థన గదిని కట్టుకోవాలా, ప్రార్థన జీవితం ఆరంభించాలా. అప్పుడు అవన్నీ కూడా మార్గాలు త్వరగా సరళం చేయబడతాయి. చూడండి, వాళ్ళ శిష్యులు అడుగుతుంటే ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే 29వ వచనం, మార్కు సువార్త 9:29. అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవడం అసాధ్యమని వారితో చెప్పాను. కొంతమంది కుటుంబాల్లో దయ్యాలు శక్తులు వాళ్ళకి వెళ్ళకుండానే వెళ్తూ ఉంటాయి, సమాధానం లేకుండా చేస్తూ ఉంటాయి. పొద్దు మూపులు కూడా వల్ల మా ఇంటి పక్కన జరిగినటువంటి వాస్తవాన్ని చెప్పి గురించి చేస్తాను. నాకు అశోక్ నగర్ వెళ్ళిన 5 నెలల నుంచి పొద్దు మూపులు కూడా వల్లే. ఆమె వచ్చి పిలిచింది కదా, నేను మా ఇంటికి ఏదైనా వస్తాను. అయ్యో దాన్నేముందమ్మా, పోయి ప్రార్థన చేస్తే 3 ఉన్నారు, 2 కొడుకులు, భర్త. వారంలా డే బై డే ఈయన ఊకుంటే ఆయన లేస్తుంటే, ఆయన లేస్తే ఈయన లేస్తుంటే, మళ్ళీ ఊగా కొట్లాడడం, కట్టెలు తీసుకున్నా కొట్లాడతారు రోడ్డు మీద. 1 నెల అయింది. ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఏం లేదా ప్రార్థనకు వస్తుంది. అంటే కొన్ని ఏలేటు ఉంటే మన కుటుంబాల్లో సైలెంట్ ఉంది ఇప్పుడు గృహం. ఎందుకంటే ప్రార్థన జీవితం ద్వారానే విజయం కలుగుతుంది అనేది సత్యం అని యేసుప్రభు చెప్పినటువంటి సత్యం. అంతే కనుక నీ జీవితంలో విజయాన్ని కలిగి ఉండాలంటే ఖచ్చితంగా ఉండాలి. మీ జీవితాల్లో ప్రార్థన అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటే, ప్రార్థన వ్యక్తిగతమైన ప్రార్థన నువ్వు ఉంటే, సంఘ సహవాసంలో ప్రార్థనలు ఉంటే, యేసుప్రభు నమ్ముకుంటే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. యేసు ప్రభుతో నడిచేటువంటి వారిగా నువ్వు ఉండాలా. నడచడం అంటే ఏంటి? ప్రార్థన చేసుకోవడం, ప్రార్థన జీవితం కట్టుకోవడం, నీ పిల్లల్ని కట్టుకోవడం, నీ భర్తని కొరకు నువ్వు ప్రార్థన చేయడం, నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయడం, సమయం దేవుని స్తుతించడము. కనుక రక్షణ లేకుంటే ఒకడు లోకమంతా సంపాదించుకొని దేవుడి రాజ్యం సంపాదించకుండా అతనికి ఏమి ఉపయోగకరం అనేటువంటి మాట చూస్తాము. కనుక ఇక్కడ ఉన్నటువంటి వారు రక్షణ పొందినటువంటి వారిని బట్టి దేవుని స్తుతిస్తా ఉన్నాను. ఇంకా ఎవరైనా రక్షణ లేకుంటే రక్షణ లేక నడిపించండి, రక్షణ లేకి రండి, మారు మనసు కలిగి దేవుని యొక్క నా కోసం వచ్చినాడని మీరు తెలుసుకోండి. ఆయన ద్వారా మనకు నిత్య రాజ్యము, నిత్య జీవము. కనుక దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవుని వందనాలు. మరి పద్మాసు పేరు ప్రార్థన మందిరం సంఘ కాపరి గారు కూడా నాకు పిలిచి అవకాశం ఇచ్చినందుకు ప్రభు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. ఇంతవరకు మీరు శ్రద్ధగా విని ఈ మాటలు డిస్టర్బెన్స్ చేయకుండా ఉన్నందుకు సంఘం అంతటికి మీ అందరికి వందనాలు. నిజంగా ఏంటంటే ఇక్కడ ఆడ కూర్చొని నేను ఆలోచన చేస్తుంది ఏంటంటే, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు చాలా షార్ప్గా తీస్తూ ఉన్నారు రెఫరెన్స్. అంటే మీకు ఎంత ఆసక్తి ఉంది అనేది అర్థమవుతా ఉంది దేవుడి పట్ల. చాలా షార్ప్గా చదివేస్తున్నారు. కనుక దేవుడు ఇంకా మిమ్మల్ని ఆత్మీయ జీవితంలో దీవించును గాక. మీ యొక్క కుటుంబాల కొరతల్లో దేవుడు మెట్టగున్న ప్రతి మార్గాన్ని సరళం దయచేసి ఇంకా మీ జీవితంలో ప్రతి కొరతను సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదమైన తన దీవెన లేకుండా తీసుకోవడం కాక ఇంతటితో యొక్క కూడికను ఇక ముగిస్తున్నాను.